హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పైథాన్లో ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేస్తాము అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫంక్షన్స్ అంటే రీయూజబుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. సో మనం ఏదైనా ఒక వర్క్ని, ఒక టాస్క్ని రిపీటెడ్గా చేస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం దానికి కోడ్ రాయకుండా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాసి అదే బ్లాక్ ఆఫ్ కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఒక హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. హలో వరల్డ్. ఓకే, సో ఇప్పుడు నేను హలో వరల్డ్ అని రాసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఈ హలో వరల్డ్ని 10 times ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, అంటే సేమ్ టాస్క్ని మళ్ళీ చేస్తున్నాను. అప్పుడు ఏంటి, మనకు హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. బట్ ఇది ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కాబట్టి మనం సింపుల్గా 5 times కాపీ పేస్ట్ చేసుకున్నాము, అయిపోయింది. బట్ అలా కాకుండా కొన్ని టాస్క్స్ ఏంటంటే మనకు కొంచెం లెంతీగా ఉంటుంది కోడ్, బట్ ఆ సేమ్ టాస్క్ని మనం మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్కి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొన్ని అమౌంట్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, అమౌంట్ 1 ప్లస్ అమౌంట్ 2 ప్లస్ అమౌంట్ 3, ఇలా ఒక 100 వరకు ఉన్నాయనుకోండి సపోజ్. ఈ అమౌంట్ అన్నిటినీ నేను యాడ్ చేసి టోటల్ అమౌంట్స్లో ఇవ్వాలి. సో ఎవ్రీ టైం నేను అన్నిటినీ ప్లస్ అమౌంట్ 1 ప్లస్ అమౌంట్ 2 ప్లస్ అమౌంట్ 3 అని రాయలేను కదా. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఏంటంటే నేను ఒక ఫంక్షన్లో రాస్తాను. ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకు ఈ అడిషన్ అనేది జరిగిపోయి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సింపుల్గా చూపిస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మల్టిప్లికేషన్ టేబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. మనం లాస్ట్ క్లాస్లో ఒకసారి చూసాం కదా, మల్టిప్లికేషన్ టేబుల్ని రాయాలంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఎలా రాస్తాము ఏంటి అనేది ఫర్ లూప్ని యూజ్ చేసి ఎలా రాస్తామనేది చూపించాను కదా. సో ఫర్ I in range of 1,11. సో మనకు 1 నుండి 10 వరకు వస్తున్నాయి నంబర్స్. దీని తర్వాత ఏంటి, మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి కదా. సో ప్రింట్ ఆఫ్ ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ I. సో ఐని నేను ఎఫ్లో ఇచ్చేస్తున్నాను, ఎఫ్ స్ట్రింగ్స్లో, అండ్ కర్లీ బ్రాకెట్స్లో I వాల్యూ ఇంటూ సింబల్ రావాలి. సో ఇంటూ అండ్ 1 ఈక్వల్స్ టు మళ్ళీ కర్లీ బ్రాకెట్స్లో I ఇంటూ 1. సో ఈ కైండ్ ఆఫ్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నార్మల్గా ఏమవుతుందంటే మనకు 1 ఇంటూ 1, 2 ఇంటూ 1, 3 ఇంటూ 1 అలా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 1 ఇంటూ 1, 2 ఇంటూ 1, 3 ఇంటూ 1 అప్ టు 10 ఇంటూ 1 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇలా ఇప్పుడు మనకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో నేను దీన్ని ఇలా రివర్స్లో ఇస్తాను. ఇక్కడ 1 ఇచ్చేసి దీనికి కర్లీ బ్రాకెట్స్ ఆఫ్ I అని ఇచ్చేస్తే 1 ఇంటూ 1 1 1 1 2 2 1 3 3 1 4 5 1 10 10 అనేది ప్రింట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ టేబుల్ ప్రింట్ అయిపోయింది, నేను సెకండ్ టేబుల్ని ప్రింట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఏం చేస్తాం మనం ఇక్కడ, నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ 1 ప్లేస్లో 2 అని ఇచ్చేస్తున్నాను. 2 ఇంటూ 1 అలా వస్తుంది మనకు. సో ఇక్కడ కూడా 2 ఇంటూ I. ఇప్పుడు ప్రింట్ చేసినట్టయితే మనకు 2 ఇంటూ 10 దాకా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సేమ్ ఫర్ లూపు నాకు సేమ్ కైండ్ ఆఫ్ ఫార్మాట్లో రావాలి. జస్ట్ ఏం చేంజ్ అవుతుంది, మనకు ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. బట్ ఆ వాల్యూ అంటే జస్ట్ ఒక సింగిల్ వాల్యూ కోసం మనం కంప్లీట్ ఫర్ లూప్ని మళ్ళీ రిపీటెడ్గా రాస్తున్నాం. దీన్ని అవాయిడ్ చేయడానికి, అంటే సేమ్ టాస్క్ని మళ్ళీ చేయడానికి మనం ఈ ఫర్ లూప్స్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే మనం దానికోసం వచ్చేసి ఈ డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు దాని తర్వాత ఆ ఫంక్షన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఫంక్షన్కి ఒక నేమ్ అని ఇస్తాము. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, టేబుల్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ నేను టేబుల్స్ అని ఇచ్చేసాను. అండ్ ఇది ఫంక్షన్ కాబట్టి దాని తర్వాత మనం ఈ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాము అండ్ కోలన్. సో ఇక్కడ నుంచి మనకు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట.
ఈ ఫంక్షన్ లోపల ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి అనుకుంటున్నామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తానికి మనము సేమ్ ఇండెంటేషన్ ఇవ్వాలి. సో నేను స్పేస్ని ఇస్తున్నాను, లేదా ట్యాబ్ని యూజ్ చేసుకోండి. సో ట్యాబ్ ఇచ్చేసేయండి. ఇక్కడ నాకు ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. ఆ అవుట్పుట్ ఏంటి? ప్రింట్ ఆఫ్, లేదు అంటే నేను సేమ్ ఫర్ లూప్ని యూజ్ చేసుకుంటున్నాను ఇంతకుముందు లాగానే. ఫర్ I in range of 1,11. సో మనకు 10 టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను 10 టైమ్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ ఆఫ్ 1 ఇంటూ ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, I వాల్యూని, ఈక్వల్స్ టు 1 ఇంటూ వాల్యూ, వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాము. సో ఇక్కడ మనకు ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు మనం ఫర్ లూప్ ఏదైతే రాసామో అదే ఫర్ లూప్ని నేను ఇక్కడ రాశాను. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇంతకుముందు మనం డైరెక్ట్గా రాసాము, ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లోపల ఈ ఫర్ లూప్ని యాడ్ చేసాము. నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. బట్ మనం ఇదే అవుట్పుట్ని ఫర్ లూప్ని బయట సైడ్ రాసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ప్రింట్ అవ్వట్లేదు. రీజన్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయగానే సరిపోదు, ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఫంక్షన్ని క్రియేట్ చేసాము, ఈ ఫంక్షన్ని కాల్ చేయడం ఎలా అంటే సింపుల్గా ఆ ఫంక్షన్ నేమ్ అండ్ పారెంథసిస్ని పాస్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ టేబుల్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. అప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి, నాకు 1 into 1 నుంచి 1 into 10 వరకు ఫస్ట్ టేబుల్ ఏదైతే ఉందో ఫస్ట్ టేబుల్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. నేను మళ్ళీ సేమ్ టేబుల్స్ని మళ్ళీ కాల్ చేశాను, మళ్ళీ నాకు సేమ్ ఫస్ట్ టేబుల్ ప్రింట్ అయిపోయింది. సో నేను మళ్ళీ సేమ్ ఫస్ట్ టేబుల్ని కాల్ చేస్తున్నాను, మళ్ళీ నాకు టేబుల్ ప్రింట్ అయింది. బట్ ఇక్కడ మీరు ఒకటి గమనించారా, నేను ఎన్ని టైమ్స్ అయితే ఈ టేబుల్స్ని కాల్ చేస్తున్నానో అన్ని టైమ్స్ కూడా నాకు ఫస్ట్ టేబులే ప్రింట్ అవుతుంది, 1 1 1 1 టేబుల్. బట్ నాకు ఇదే కాదు, నాకేంటి వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. ఫస్ట్ టైం ఫస్ట్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ టైం సెకండ్ టేబుల్, థర్డ్ టైం థర్డ్ టేబుల్, ఫోర్త్ టైం ఫోర్త్ టేబుల్. సో ఈ విధంగా నేను ఒక వాల్యూ ఇస్తా. నేను 10 అని ఇస్తే నాకు 10th టేబుల్ ప్రింట్ అవ్వాలి, నేను 20th అని ఇస్తే 20th టేబుల్ ప్రింట్ అవ్వాలి, నేను 5 అని ఇస్తే 5th టేబుల్ ప్రింట్ అవ్వాలి, 3 అని ఇస్తే 3rd టేబుల్ ప్రింట్ అవ్వాలి, ఈ విధంగా. ఓకే, సో దానికోసం మనకు ఫంక్షన్స్లో ఒకటి ఉంది, అదేంటంటే పారామీటర్. సో మనం పారామీటర్స్ని పాస్ చేసి నాకు ఈ పర్టికులర్ వాల్యూని ఆ ఫంక్షన్కి పాస్ చెయ్యు అని మనం వాల్యూని ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనం టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడే ఏం చేస్తున్నామంటే డెఫ్ టేబుల్స్, ఈ పారెంథసిస్ ఉన్నాయి కదా, ఈ పారెంథసిస్లో మీరు ఎన్ని పారామీటర్స్ని పాస్ చేయాలి లేదా ఎన్ని వాల్యూస్ని పాస్ చేయాలి అనుకుంటున్నారు అనేది మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క వాల్యూని పాస్ చేసి 10 అని ఇస్తే 10th టేబుల్ ప్రింట్ అవ్వాలి, 20 అని ఇస్తే 20th టేబుల్ ప్రింట్ అవ్వాలి, అలా రాయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ పారెంథసిస్ లోపల నెంబర్ అని ఇస్తున్నాను, నెంబర్. ఈ నెంబర్లోకి ఒరిజినల్ వాల్యూ వస్తుంది, ఆ ఒరిజినల్ వాల్యూని బేస్ చేసుకుని నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఏంటి, ఒక వేరియబుల్ పారామీటర్. సో పారామీటర్ అంటే కూడా వేరియబులే. సో వేరియబుల్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, మనం కర్లీ బ్రాకెట్ తీసుకుంటాం. సో నేను ఇక్కడ బై డిఫాల్ట్గా 1 అని ఇచ్చాను కాబట్టి నాకు ఎన్ని టైమ్స్ కాల్ చేస్తే అన్ని టైమ్స్ 1 ఫస్ట్ టేబుల్లో ప్రింట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 కర్లీ బ్రాకెట్స్ తీసుకొని ఆ కర్లీ బ్రాకెట్స్లో ఆ నెంబర్ని ఇస్తున్నాను. సో నేను ఏదైతే పాస్ చేశానో ఆ నెంబర్ ఇంటూ ఇక్కడ మనం 10 rows అని ఇచ్చేసాం కదా, సో 1 2 3 అలా ఇవన్నీ మల్టిప్లై వస్తాయి. సో ఇక్కడ కూడా 1 into i అని కాకుండా నెంబర్ ఇంటూ i అని ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం డైరెక్ట్గా. సో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, మనకు టేబుల్స్ ఫంక్షన్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ నమ్ అనేది చూపిస్తుంది. సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ అనేది ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మీరు వచ్చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు అని ఒక ఎర్రర్ని త్రో చేస్తుంది. నేను ఇప్పుడు దానికి ఒక 10 అనే వాల్యూని పాస్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను, నాకు 10th టేబుల్ అనేది ప్రింట్ అయింది,
సేమ్ ఇదే టేబుల్స్ అనే ఫంక్షన్ని నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు 10 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనే వాల్యూని ఇచ్చేసాను, ఎగ్జిక్యూట్ చేశాను. సో చూడండి, ఫస్ట్ టైం మనకు 10th టేబుల్ ప్రింట్ అవుతుంది, తర్వాత 5th టేబుల్ ప్రింట్ అవుతుంది. అండ్ మనం ఇంకొకసారి కాల్ చేసేసి నేను ఇప్పుడు 3 అనే వాల్యూని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 3rd టేబుల్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఓకే, సో ఇది అన్నమాట మనకు ఫంక్షన్స్ యొక్క యూసేజ్. ఏదైనా ఒక టాస్క్ రిపీటెడ్గా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక ఫంక్షన్లో పెట్టేసి ఆ ఫంక్షన్ని మనం ఎన్ని టైమ్స్ కాల్ చేస్తే అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫంక్షన్ అనేది సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ కాకుండా మనం కొన్ని పారామీటర్స్ని పాస్ చేసుకొని మనకు నచ్చిన విధంగా రిపీటెడ్ టాస్క్ని సింపుల్గా చేసుకోవచ్చు. సో దానికోసం వచ్చేసి మనము ఈ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీకు ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంట్లోకి పారామీటర్స్ని ఎలా పాస్ చేయాలి అనేది డీటెయిల్గా తెలిసింది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను అదే ఇచ్చేసాను, కాలింగ్ అ ఫంక్షన్. సో ఇక్కడ మనం వచ్చేసి గ్రీట్ అండ్ ఇక్కడ పారామీటర్ వచ్చేసి నేమ్ అని ఇస్తున్నాడు. సో నేను గ్రీట్ ఆఫ్ అలైస్ అని ఇచ్చేసినప్పుడు ఇక్కడ నాకు హలో అండ్ నేమ్ని యాడ్ చేస్తున్నాడు కాబట్టి హలో అలైస్ అనేది ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. ఓకే, లేదు మనం ఒకటే పారామీటర్ని పాస్ చేయవచ్చా అంటే అలా కాదు, మనం మల్టిపుల్ పారామీటర్స్ని లేదా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నట్టు ఇంతకుముందు నేను చెప్పాను కదా, 100 నెంబర్స్ ఉన్నాయి, నాకు 100 నెంబర్స్ అడిషన్ అయిపోయి టోటల్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఎవ్రీ టైం నేను A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ప్లస్ అని ఇచ్చే బదులు ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్లోకి ఎన్ని పారామీటర్స్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటామో ఆ పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A, B అనేసి 2 పారామీటర్స్ని పాస్ చేశాను. ఏం చేస్తుంది ఇది, రిటర్న్ A ప్లస్ B అంటే Aలో ఉన్న వాల్యూని Bలో ఉన్న వాల్యూని యాడ్ చేసి నాకు అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. సో ఆ ఫంక్షన్ని నేను కాల్ చేసినప్పుడు ఏ యాడ్ ఆఫ్ 3, 5 అని ఇచ్చా. సో 5 + 3 = 8 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీంట్లోనే వేరే వాల్యూస్ని పంపిస్తాను. -3 -5 అని ఇస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు -8 అని ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మీకు ఏ పారామీటర్ కావాలి అనుకుంటే మీరు ఆ పారామీటర్ని పాస్ చేయవచ్చు. అండ్ ఇంటీజర్ అనే కాదు, ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్ అయినా పాస్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేమ్ అనేది ఏంటి, స్ట్రింగ్ టైప్ ఆఫ్ పారామీటర్. మనం ఇక్కడ అలైస్ అనేది ఇచ్చాము, అలైస్ అనేది స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ కూడా మనకు కాంకటినేషన్ అయిపోయి అంటే మనకు కావాల్సిన వర్క్ను చేసి హలో అలైస్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ ఫంక్షన్లో ఉండే పారామీటర్ ఏదైతుందో పారామీటర్ మల్టిపుల్ డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మనము ఈ అడిషన్ని యూజ్ చేస్తున్నాము అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను A, B అనేసి ఇచ్చాను. బట్ ఎవ్రీ టైం నేను 2 వేరియబుల్స్ని యాడ్ చేయాలని లేదు కదా. నా ఇష్టం ఉన్నప్పుడు నేను కొన్ని 5 వేరియబుల్స్ని యాడ్ చేయొచ్చు, 10 వేరియబుల్స్ని యాడ్ చేయొచ్చు, 20 వేరియబుల్స్ని యాడ్ చేయొచ్చు, 100 వేరియబుల్స్ని యాడ్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఎగ్జాక్ట్గా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అవసరం అవుతాయి అని తెలీదు, లేదు మీ సిచ్యువేషన్ని బట్టి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ యొక్క వాల్యూస్ చేంజ్ అవుతాయి అనుకుంటే అలాంటప్పుడు మనము ఈ హ్యాస్టరిక్ సింబల్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం వేరియబుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. asterisks used to pass a variable number of non-keyword arguments to a function. They are treated as a tuple inside the function అని ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి, ఫంక్షన్ని క్రియేట్ చేసాము సమ్ నెంబర్స్ అనేసి, స్టార్ ఆర్గ్స్ అని ఇచ్చేసాడు. సో ఈ స్టార్ ఆర్గ్స్ ఇచ్చేసినప్పుడు మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఎన్ని కావాలంటే అన్ని వేరియబుల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 2 3 4 అని ఇచ్చేసాను. సో 1 2 3 4 యాడ్ అయిపోయి 10 అనేది ప్రింట్ అయింది. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ నేను వేరే వాల్యూస్తో యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 6 7 8 సో కొన్ని వాల్యూస్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను, చూడండి ఇప్పుడు కూడా మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. వీటికే ఇంకా కొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తాను. 8 తర్వాత 9 10 ఇప్పుడు యాడ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు 55 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం వేరియబుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది మనం ఎన్ని వేరియబుల్స్ని పాస్ చేస్తే అన్ని వేరియబుల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని రిటర్న్ చేసేస్తుంది. ఇది మనకు వచ్చేసి వేరియబుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. దీన్ని మనము స్టార్ తోటి సింబల్ తోటి యూజ్ చేస్తాము. స్టార్ ఆర్గ్స్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, లేదా వేరియబుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా పిలవచ్చు. ఎలా పిలిచినా ఒకటే. నెక్స్ట్ వన్ ఏంటి అంటే డబల్ స్టార్. ఈ డబల్ స్టార్ని మనం వేరియబుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తాము. ఇది వేరియబుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. లేదు మీకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఇది నాన్ కీవర్డ్ అనుకోండి, ఎందుకంటే మనము ఇక్కడ జస్ట్ వాల్యూస్ని మాత్రమే పాస్ చేస్తున్నాము.
బట్ ఇక్కడికి వచ్చేసరికి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కీని వాల్యూని కలిపి పాస్ చేస్తాము. కీని వాల్యూని కలిపి పాస్ చేయాలనుకుంటే మనం ఇక్కడ స్టార్ సింబల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫంక్షన్ క్రింది ఆ ఫంక్షన్కి నేను స్టార్ అనేసి క్రియేట్ చేశాను. అండ్ ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నేమ్ ఈక్వల్స్ టు అలైస్ అంటే కీ అండ్ వాల్యూ ఇచ్చాను. ఏజ్ ఈక్వల్స్ టు 25 కీ అండ్ వాల్యూ ఇచ్చాను. సిటీ ఈక్వల్స్ టు న్యూయార్క్ అని ఇచ్చాను. కీ వాల్యూ ఇచ్చాను. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసి ఆ కీని వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో నాకు నేమ్ అలైస్ ఏజ్ 25 సిటీ నెట్వర్క్ అనేది న్యూయార్క్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకోవాలి అనుకుంటే మనం అంటే ఇది కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఒకటే వాల్యూ అని కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ మనకు తెలియదు ఎన్ని నెంబర్స్ వస్తాయి అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిటీ న్యూయార్క్ అని ఉంది కదా, నేను ఇక్కడ దీనికి ఏం చేయాలనుకుంటా అంటే ఇంకొకసారి క్రియేట్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఈక్వల్స్ టు సాఫ్ట్వేర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినా మనకు ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది ప్రాపర్గానే. ఓకే, సో ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్ కీవర్డ్ వేరియబుల్స్ని కీవర్డ్ పారామీటర్స్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం డబుల్ స్టార్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు నార్మల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే కూడా అదే సేమ్ మనకు లిమిటెడ్ ఉంటాయి. ఇక్కడ నేమ్ ఏజ్ అని ఒక 2 వేరియబుల్స్ని ఇచ్చాడు, 2 పారామీటర్స్ని ఇచ్చాడు. ఆ 2 పారామీటర్స్లోకి మనం వాల్యూని పాస్ చేసుకున్నాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసుకున్నాము. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మనం ఫంక్షన్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు వచ్చేసి నేను ఇంకొక ఏఐ గురించి చెప్తాను. అదేంటంటే గ్రాక్ ఏఐ. మనం చాట్ జీపీటీ చూసాము, పర్ప్లెక్సిటీ చూసాము, ఈరోజు గ్రాక్ ఏఐ చూస్తున్నాము. సో ఇది కూడా మనకు ఒక ఏఐ. దీనికి మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చేసినట్టయితే అది మనకు డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ఏదైనా టాపిక్ ఇచ్చేసినట్టయితే డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈరోజు ఒక ఎగ్జాంపుల్ నేను దీంతో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ ఫంక్షన్స్ టాపిక్ క్లోజ్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పైథాన్ ఫంక్షన్స్ విత్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చేసాను. ఓకే, సో ఒకసారి మన అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ అండ్ సింటాక్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూపించాడు. తర్వాత టైప్స్ ఇచ్చాడు, బిల్ట్ ఇన్ యూజర్ డిఫైన్డ్ అనోమస్ అనేసి ఇలా ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మనకి ఏం చేశాడు, స్క్వేర్ నెంబర్ కనుక్కున్నాడు. డిఫైన్ స్క్వేర్ ఆఫ్ నెంబర్ రిటర్న్ నెంబర్ ఇంటూ నెంబర్. సో నెంబర్ ఇస్తే మనకు నెంబర్ ఇంటూ నెంబర్ స్క్వేర్ కనుక్కొని అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. సో స్క్వేర్ ఆఫ్ 3 స్క్వేర్ ఆఫ్ 5 ఇస్తే స్క్వేర్ ఆఫ్ 5కి 25 అనేది ప్రింట్ అవుతుంది, స్క్వేర్ ఆఫ్ 3కి 9 అనేది ప్రింట్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ చూసాము. పారామీటర్ని యాక్సెప్ట్ చేసి ఆ పారామీటర్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని మనకు కావాల్సిన టాస్క్ని చేస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఏంటి ఫంక్షన్ విత్ డిఫాల్ట్ పారామీటర్స్ అని కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను నేను. ఫంక్షన్ విత్ డిఫాల్ట్ పారామీటర్స్, మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఇంతకుముందు నేను లాస్ట్ క్లాస్లో ఒకటి డిఫాల్ట్ డిక్షనరీ అని చెప్పినప్పుడు మనకి ఎలాంటి వాల్యూ లేకుంటే బై డిఫాల్ట్గా 0.0 అని వస్తుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సేమ్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను గ్రీట్ అనేసి. సో గ్రీట్ని ఇచ్చినప్పుడు నాకు ఈ గ్రీట్ అనేది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్లేస్. ఓకే, ప్రింట్ ఆఫ్ హలో ఆ నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, కామా వెల్కమ్ టు అండ్ ఆ ప్లేస్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో కాల్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేమ్ వచ్చేసి అభిషేక్ అని ఇస్తున్నాను, వాల్యూ వచ్చేసరికి సిద్దిపేట అని ఇస్తున్నాను అండ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి మనకి ఏమైంది, హలో అభిషేక్ వెల్కమ్ టు సిద్దిపేట అనేది ప్రింట్ అయింది. బట్ ఇన్ కేస్ అంటే ఇక్కడ మనకు ఈ ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, నేమ్ అండ్ ప్లేస్. మనం నేమ్ అండ్ ప్లేస్ని పాస్ చేసినప్పుడు ఆ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇదే ఎగ్జాంపుల్ని నేను ప్రాపర్గా 2 వాల్యూస్ కాకుండా ఓన్లీ ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పారామీటర్ని మాత్రమే పాస్ చేస్తున్నాను, సెకండ్ పారామీటర్ని పాస్ చేయట్లేదు. అప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఎర్రర్ త్రో చేయడం జరిగింది. ఏమని, గ్రీట్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ప్లేస్ అనేసి. సో ఆ గ్రీట్ ఏదైతే ఉందో ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, మీరు ఒకటే పాస్ చేశారు ఇంకొకటి పాస్ చేయలేదు అని చూపించింది.
సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే డిఫాల్ట్ వాల్యూని తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఓన్లీ ఒక పారామీటర్ పాస్ చేసి ఇంకొక పారామీటర్ పాస్ చేయకపోతే ఫెయిల్ అవ్వకూడదు, డిఫాల్ట్ వాల్యూని తీసుకోవాలి అనేసి. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి ఈక్వల్స్ టు సింబల్ ఇచ్చేసి నేను హైదరాబాద్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనం స్పెసిఫిక్గా సిద్దిపేట అనే వాల్యూ ఇచ్చినప్పుడు ఈ ప్లేస్లోకి సిద్దిపేట వెళ్ళిపోయి హలో అభిషేక్ వెల్కమ్ టు సిద్దిపేట అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక నేమ్ ఇస్తున్నాను, ఇక్కడ నేమ్ మాత్రమే ఇచ్చాను, నేను ప్లేస్ ఇవ్వలేదు. సో ఈ వర్ష అనేదేమో నేమ్లోకి వెళ్ళిపోతుంది, ఈ ప్లేస్ అనేది హైదరాబాద్ తీసేసుకుంటుంది బై డిఫాల్ట్గా. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, హలో అభిషేక్ వెల్కమ్ టు సిద్దిపేట అని వచ్చింది, హలో వర్ష వెల్కమ్ టు హైదరాబాద్ అని వచ్చింది. సో దీన్ని మనము డిఫాల్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తాము, డిఫాల్ట్ పారామీటర్స్ అనేసి. సో ఇక్కడ మెసేజ్ ఈక్వల్స్ టు హలో అని ఇచ్చేసాడు. సో ఇది డిఫాల్ట్ అనమాట. సో ఈ డిఫాల్ట్ని మనం లాస్ట్ పొజిషన్లో మాత్రమే ఇస్తాము. ఇక్కడ నేమ్ని తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ అంటే రివర్స్లో ఇస్తున్నాను, ఫస్ట్ ప్లేస్లో డిఫాల్ట్ పొజిషన్ ఇచ్చేసి సెకండ్ ప్లేస్లో నేను కామన్గా వాల్యూని యాడ్ చేసుకోవచ్చా అంటే ఇలా యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో చూడండి, నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఈ నాన్ డిఫాల్ట్ అంటే దీంట్లోకి మ్యాండేటరీగా రావాలి వాల్యూ, బట్ ఇది ఆప్షనల్. సో ఫస్ట్ ఆప్షనల్ ఇచ్చేసి తర్వాత మ్యాండేటరీ ఇస్తే వర్క్ అవ్వదు. ఫస్ట్ మీరు మ్యాండేటరీ వాల్యూస్ ఇచ్చేసి తర్వాత ఆప్షనల్ వాల్యూస్ని పాస్ చేయాలి. అంటే డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి డిఫాల్ట్ వాల్యూస్ని మనం పారామీటర్ క్రియేట్ చేసేటప్పుడు ఎండింగ్లోనే క్రియేట్ చేయాలి. అలా అయితేనే మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది కూడా సేమ్ మల్టిపుల్ పారామీటర్స్ని తీసుకున్నాడు అండ్ ఇక్కడ డిస్కౌంట్ తీసుకొచ్చి 0% ఇస్తున్నాడు. సో నాకు బై డిఫాల్ట్గా డిస్కౌంట్ ఇవ్వడం ఇంట్రెస్ట్ లేదు, సో తీసేసాను. బట్ కొన్ని ఐటమ్స్కి నేను డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను, అప్పుడు మాత్రం డిస్కౌంట్ తీసుకొచ్చి 5 అని చేస్తున్నాను. సో అప్పుడు నాకు ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్కి మాత్రమే డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది, అలా అనమాట. సో వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ చూసుకున్నాము, స్టార్ ఆర్గ్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా చూసేసాము. ఇది వచ్చేసి ల్యాండా ఫంక్షన్, ఇది నెక్స్ట్ తీసుకుందాము. అండ్ ఓకే ఇక్కడ కూడా ఇది ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పటి వరకు చూసింది వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ ఆ ఫంక్షన్ని ఇక్కడే డైరెక్ట్గా మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం కదా. ఇలా కాకుండా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ఎవ్రీ టైం ఏదో ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అని లేదు కదా. ఆ ఫంక్షన్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తే నేను మళ్ళీ ఇంకొక కోడ్లో ఆ వాల్యూని యాక్సెప్ట్ చేసి అక్కడ నేను వేరే లాజిక్ రాసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిఫ్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను యాడ్ అనేసి. సో ఈ యాడ్ అనేది ఏంటి, ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్స్. నెక్స్ట్ నేను వచ్చేసి ఇంతకుముందు మనం ఏం చేసాము, డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ అని ఇచ్చేసాం కదా. బట్ అలా కాకుండా నేను రిటర్న్ని యూజ్ చేస్తున్నాను, రిటర్న్ సమ్ ఆఫ్ ఆర్గ్స్ అని ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, అండ్ నేను ఇక్కడ అవుట్పుట్ని కాల్ చేసేటప్పుడు లేదు ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, యాడ్ దాంట్లో 1, 2, 3, 4, 5 అని వాల్యూస్ని పాస్ చేశాను, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఆర్గ్స్ అనేది నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. సో ఇక్కడ స్టార్ సింబల్ మర్చిపోయాను, స్టార్ అని ఇచ్చేసాను. సో సారీ, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంది, ARGS, మై బ్యాడ్. యాడ్ కరెక్టే, స్టార్ ఆగ్స్. ఓకే, ఇక్కడ మనకు స్టార్ అని ఇచ్చేద్దాం, స్టార్ తీసేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఏమైంది, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను అండ్ అందులోకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని ఇచ్చేసాను నేను. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాను, వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ లేదా పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సో ఇది ఇచ్చినప్పుడు నాకు ఏమైంది, ఫంక్షన్ని కాల్ చేశాను, బట్ ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే నాకు డైరెక్ట్గా అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వలేదు.
సో ఇక్కడ మనకి ఏమైందంటే ఈ ఫంక్షన్ అనేది వాల్యూస్ని డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో దానికోసం వచ్చేసి మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము. సో ఇందులో ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తున్నామో ఆ వాల్యూస్ని అన్నిటిని నేను యాడ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు నాకు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ అవుట్పుట్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ TOTAL టోటల్ ఈక్వల్స్ టు అని ఇచ్చేసా. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకు 1 2 3 4 అనే 5 అనే వాల్యూస్ ఆర్క్స్లోకి వెళ్తున్నాయి. దాంట్లో నుంచి నేను సమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆ కంప్లీట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. ఈ కంప్లీట్ వాల్యూ వచ్చేసి నాకు టోటల్లోకి వస్తుంది. ఇప్పుడు నేను టోటల్ని ప్రింట్ చేసుకోవచ్చు. టోటల్ని ప్రింట్ చేసినట్టయితే నాకు వాల్యూ అనేది ప్రింట్ అయ్యింది. ఈ విధంగా మనం ఒక ఫంక్షన్లో ఏదైనా టాస్క్ని చేశాక ఆ టాస్క్ ద్వారా వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని మనము రిటర్న్ చేయవచ్చు. రిటర్న్ చేశాక మనకు ఆ అవుట్పుట్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ టోటల్ అని ఇచ్చాను కదా, అలా కాకుండా ప్రింట్ ఆఫ్ ద టోటల్ వాల్యూ ఈజ్ టోటల్ అంటే జస్ట్ ఒక నార్మల్ స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాను, నేను మరీ ఎక్కువగా యాడ్ చేయట్లేదు. ఓకే, సో ఈ విధంగా మనకు ద టోటల్ వాల్యూస్ 15 అనేది ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా మనము రిటర్న్ని యూజ్ చేసి నంబర్ ఆఫ్ వాల్యూస్ ఒక వాల్యూని ఒక ఫంక్షన్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని రిటర్న్ చేసుకోవచ్చు. ఆ రిటర్న్ వచ్చిన వాల్యూని మనం వేరే ప్లేస్లో యూజ్ చేసుకొని దానికి మళ్ళీ మనం ఇంకా ఏదైనా కోడ్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, సింగిల్ వాల్యూని రిటర్న్ చేశాడు. అంటే ఇక్కడ ఈ వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు 15 అని వస్తుంది. ఆ 15 అనే వాల్యూని రిటర్న్ చేశాడు, అది టోటల్లోకి వచ్చింది. మనం టోటల్ని ప్రింట్ చేసినప్పుడు ఆ 15 అనేది ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే మనం మల్టిపుల్ వాల్యూస్ని కూడా రిటర్న్ చేయవచ్చు. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ చూపించాడు, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే ఒక 2 వాల్యూస్ తీసుకుంటున్నాడు, లెంత్ అండ్ విడ్త్ అనేసి. సో లెంత్ విడ్త్ని తీసుకొని ఏరియా కనుక్కుంటున్నాడు, పెరిమీటర్ కనుక్కుంటున్నాడు. ఏరియాకి ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ విడ్త్. పెరిమీటర్కి ఫార్ములా ఏంటి, 2 ఇంటూ L ప్లస్ విడ్త్, లెంత్ ప్లస్ విడ్త్ ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ని కనుక్కున్నాక రిటర్న్ స్టేట్మెంట్ని ఇచ్చేసి ఏరియా వాల్యూని పెరిమీటర్ని రెండింటినీ రిటర్న్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఒక్కటే గమనించండి, ఇక్కడ రిటర్న్ అని ఇచ్చేసి ఏరియాని రిటర్న్ చేస్తున్నాడు, పెరిమీటర్ని రిటర్న్ చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి మనకు 2 రిటర్న్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి మనం దాన్ని కూడా 2 వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో దాంట్లో నుంచి ఏరియా ఒకటి వస్తుంది, ఈ ఏరియాని మనం ఏరియా అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి వచ్చిన పెరిమీటర్ని ఈ పెరిమీటర్లో స్టోర్ చేసుకున్నాము. సో ఇక్కడ నేను కంప్లీట్గా ఏరియా అండ్ పెరిమీటర్ వాల్యూస్ని ప్రింట్ చేసినప్పుడు ఏరియా 12, పెరిమీటర్ 14 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని కూడా మనం రిటర్న్ చేయవచ్చు ఫంక్షన్స్లో. అదొక ఎగ్జాంపుల్. లేదు అంటే మోడిఫై వేరియబుల్ అని ఇచ్చేసాడు, అంటే ఒకటి గ్లోబల్ వేరియబుల్లో క్రియేట్ చేసి ఒకటి గ్లోబల్ వేరియబుల్లో క్రియేట్ చేసి దాని వాల్యూస్ని చేంజ్ చేయడము అలా చేశాడు. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, మనకు గ్రాఫ్లో చూసుకున్నట్టయితే నేను చెప్పిన దానికంటే కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ట్రాగా వచ్చాయి కదా. సో ఈ విధంగా మనకైతే డిఫరెంట్ ఏఐస్ని యూజ్ చేసుకొని మీరు ఇంకా కూడా అప్డేట్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవచ్చు. సో ఇవన్నమాట మనకు వచ్చేసి. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనం గ్రోక్ AI గురించి తెలుసుకున్నాము అండ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్లోనే డిఫాల్ట్ ఫంక్షన్ అనేది కూడా తెలుసుకుందాము. సో దానికన్నా ముందు ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్ ఉంది కదా, మనం ఇంతకుముందు చూసాము డిఫాల్ట్ పారామీటర్. సో ట్యాక్స్ రేట్ వచ్చేసి 0.1 అని ఇచ్చేసాడు. సో దాని ప్రకారం మనకు ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏం వాల్యూ ఇవ్వకపోతే, మనం ఏదైనా స్పెసిఫిక్గా ట్యాక్స్ రేట్ =1 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ వాల్యూ తీసుకుంటుంది. లేదు మనకేంటి ఇంతకుముందు చెప్పాను కదా, ఈ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఈ పారామీటర్స్ అనేటివి మనకు డిఫరెంట్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేసి. సో నేను ఇక్కడ స్కోర్స్ అనేసి ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను, 90, 85, 88 అనేసి. సో ఈ స్కోర్స్ అనే లిస్ట్ని పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాను. ఒక లిస్ట్ వాల్యూ వస్తుంది దీనికి, ఆ లిస్ట్కి నేను సమ్ ఆఫ్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తున్నాను. సో ప్రింట్ చేసినట్టయితే ఆ 3 వాల్యూస్ యాడ్ అయిపోయి నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఏం చేశాడు, లెంత్ని కనుక్కుని డివైడ్ చేశాడు, యావరేజ్ లాగా చేశాడు. సో యావరేజ్ చేసేసినప్పుడు సమ్ ఆఫ్ టోటల్ నెంబర్స్ బై లెంత్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చేసి
90 + 85 + 88 డివైడెడ్ బై 3 అని ఇచ్చేస్తే ఎంత వచ్చిందో మనకు అంత వచ్చేసింది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ వాల్యూస్ కూడా మనం చూసాం ఇంతకుముందే. సో ఏరియా కనుక్కుంటున్నాడు, పెరిమీటర్ కనుక్కుంటున్నాడు, ఏరియా అండ్ పెరిమీటర్ రెండింటిని రిటర్న్ చేసేస్తున్నాడు. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఏరియా అండ్ పెరిమీటర్ రెండు రావడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పాస్. ఈ పాస్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే నథింగ్, ఏమీ చేయదు, జస్ట్ పాస్ అంతే. మనకు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం, బట్ ఆ ఫంక్షన్ అనేది ఏమీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటి అంటే ఇఫ్ నెంబర్ ఈక్వల్స్ టు 2 అని ఉంది. ఇఫ్ నెంబర్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 పాస్. ఎల్స్ ప్రింట్ ఆఫ్ నెంబర్ ఈజ్ ఆడ్. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే నాకు ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే నాకు ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వకూడదు, అది ఓన్లీ ఆడ్ నెంబర్ అయితేనే నెంబర్ ఈజ్ ఆడ్ అనేది ప్రింట్ అవ్వాలి అని ఇచ్చేసా. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నాకు ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. అంటే మనకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉండి అది ఎలాంటి టాస్క్ చేయకూడదు, బట్ మనకు ఎర్రర్ త్రో అవ్వకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఈ పాస్ని యూజ్ చేస్తాము. ద పాస్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ ఏ ప్లేస్ హోల్డర్ that does nothing used when a function or other block of code is not yet implemented. జస్ట్ మనం పాస్ అని రాసుకున్నాము. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు నాకు ఎలాంటి టాస్క్ జరగకూడదు, ఈ కండిషన్ ఫెయిల్ అయితేనే ఇంకొక టాస్క్ జరగాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ పాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్. ఇది ఏంటంటే ఫంక్షన్, మాడ్యూల్ అండ్ ప్యాకేజ్. సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జస్ట్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఫంక్షన్ అంటే ఏంటి? ఏ సింగిల్ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ పర్ఫార్మింగ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ డిఫైన్డ్ విత్ డిఈఎఫ్. సో ఏదైనా ఒక రీయూజబుల్ కోడ్ ఉంటే దాన్ని డిఈఎఫ్తో క్రియేట్ చేసినట్టయితే దాన్ని మనం సింపుల్గా ఫంక్షన్ అనుకోవచ్చు. తర్వాత మాడ్యూల్, a Python file, example math.py, containing functions, classes or variables that can be imported. మనం చూసాం కదా ఇంపోర్ట్ డేట్ టైము, ఇంపోర్ట్ టైం అనేసి. సో వేరే ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, వేరే మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాన్ని అంటే ఏదైనా ఒక ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ math.py అనేసి ఉంటే, ఏదైనా ఒక ఫైల్ అంటే ఒక ఫంక్షన్ని కాకుండా కంప్లీట్ ఫైల్ని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని మనం మాడ్యూల్ అని పిలుచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్యాకేజ్, ఏ డైరెక్టరీ కంటైనింగ్ మల్టిపుల్ మాడ్యూల్స్ అండ్ ఏ స్పెషల్ init.py ఫైల్ అలౌయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్పుట్ ఆఫ్ మాడ్యూల్స్. సో సింపుల్గా ఒక ఫంక్షన్ ఉంటే రీయూజబుల్ కోడ్ ఉండి డిఈఎఫ్తో క్రియేట్ చేసినట్టయితే ఫంక్షన్ అంటాము. ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్, క్లాసెస్ అన్నీ కలిపి ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటే దాన్ని మనం మాడ్యూల్ అంటాము. ఇలా మల్టిపుల్ మాడ్యూల్స్ కలిస్తే ఒక ప్యాకేజ్ అంటాము. దీని గురించి మనం తెలుసుకుందాము నెక్స్ట్ ఎప్పుడన్నా. ఇప్పుడు ఏంటి, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇంపోర్ట్ మ్యాథ్ అనేసి. సో మ్యాథ్ని నేను ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను అండ్ దాన్ని బేస్ చేసుకొని కొన్ని ట్రాన్సాక్షన్ చేసేసి అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, సో దీని గురించి ఎప్పుడైనా డీటెయిల్గా చెప్తాను. కొంచెం పెద్ద టాపిక్ అది అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అనానమస్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్. ఇంతకుముందు మనం ఏదైతే ఫంక్షన్ని క్రియేట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా ఫంక్షన్ ఉంటుంది, బట్ ఆ ఫంక్షన్కి స్పెసిఫిక్గా నాకు ఎలాంటి నేమ్ వద్దు, జస్ట్ అప్పటి మటుకు యూజ్ చేసుకుంటాను. నేను తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఆ ఫంక్షన్ యూజ్ చేసుకోను, నాకు సింపుల్గా అయిపోవాలి, నేమ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ అనానమస్ ఫంక్షన్ని లేదా లాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాము. సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ షార్ట్ వన్ ఆఫ్ ఆపరేషన్స్. ఇక్కడ చూడండి మనకి ఏం చేస్తున్నాడు, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారా స్క్వేర్ని కనుక్కోవాలి. డెఫ్ స్క్వేర్, పారామీటర్స్లో వచ్చేసి నెంబర్, రిటర్న్ నెంబర్ ఇంటూ నెంబర్ ఇలా ఇవ్వాలి కదా. అదంతా వద్దు, నాకు జస్ట్ సింపుల్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేశాడు, లాంబ్డాని యూజ్ చేసుకున్నాడు. లాంబ్డా, ఈ లాంబ్డాకి ఎక్స్ అనే పారామీటర్ని పాస్ చేస్తున్నాము.
దాని ద్వారా ఎక్స్ ఇంటూ ఎక్స్ అనే వాల్యూని కనుక్కుంటున్నాను. వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని ఈ కంప్లీట్ ల్యాండాని ఒక ఫంక్షన్ లాగా స్టోర్ చేసుకుంటున్నాము స్క్వేర్ అనేసి. సో ఈ స్క్వేర్కి మనం వాల్యూ పాస్ చేసినట్టయితే ఈ 4 అనే వాల్యూ ఎక్స్లోకి వెళ్తుంది. సో 4 ఇంటూ 4 16. సో 16 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఓకే, సో మళ్ళీ ఒకసారి నేను సింపుల్గా చూపిస్తాను చూడండి. ఒక అవుట్పుట్ ఏం చేయాలనుకుంటున్నాం మనము, సింపుల్గా స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నాం. సో నేను ఆ అనానమస్కి ఒక వేరియబుల్ ఇచ్చేసాను సింపుల్గా స్క్వేర్ అనేసి. స్క్వేర్ ఈక్వల్స్ టు LAMBDA ల్యాండా. ఇంతకుముందు మనం ఒక వేరియబుల్ చూసాం కదా ఎక్స్ స్క్వేర్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ పాస్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎక్స్ కామా వై కామా జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 3 వాల్యూస్ అనుకోండి. సో 3 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. సో ఈ 3 పారామీటర్స్ మనకు ల్యాండాకి వెళ్ళిపోతాయి. దీని ద్వారా నేను ఒక ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఎక్స్ ఇంటూ వై ఇంటూ జీ. నాకు ఆ 3 వాల్యూస్ మల్టిప్లై అయిపోయి దాని వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ ఆఫ్ ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్ నేను కాల్ చేస్తున్నాను. దీనికి 3 పారామీటర్స్ని పాస్ చేయాలి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి, మిస్సింగ్ 3 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సో ఫంక్షన్లో అయితే మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాక అందులో పారామీటర్స్ క్రియేట్ చేసి మనం వాల్యూస్ని పాస్ చేయకపోతే ఏ విధంగా ఎర్రర్ త్రో చేసిందో ఈ ల్యాండా ఫంక్షన్ అనేది మనకు 3 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మీరు ఎలాంటి పొజిషనల్ పారామీటర్స్ని పాస్ చేయలేదు, ఈ పొజిషనల్ పారామీటర్స్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ని పాస్ చేయండి అని ఎర్రర్ త్రో చేసింది. సో నేను ఇక్కడ 1, 2, 3 అని ఇస్తున్నాను. 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 6. సో 6 అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా ఉండాలి అనుకుంటే, మనం అనానమస్గా ఉండాలి అనుకుంటే దాన్ని మనం ల్యాండా ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకా కూడా మనం ల్యాండాను యూజ్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ట్రై చేద్దాం అది. ఓకే, నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, ఒక ఫంక్షన్ ద్వారా మళ్ళీ మనం అదే ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే దాన్ని రికర్సివ్ ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూని కనుక్కోవాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? సో 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూని ఎలా కనుక్కుంటాము? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలా కదా. సో 5 4 20, 23 60, 62 120. సో ఇలా కనుక్కొని మనం ఫ్యాక్టోరియల్ వాల్యూని కనుక్కుంటాము. ఇక్కడ అదే చేస్తున్నాం మనము. ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అనేసి. ఈ n అనేసి పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. దానిలోకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనే వాల్యూని పాస్ చేస్తున్నాడు. సో ఈ 5 అనేది ఆ nలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాడు, n=0 ఆర్ n=1 అయితే రిటర్న్ 1 చేయమని. లేదు అనుకుంటే మనం మల్టిప్లై చేయాలి కదా. ఫస్ట్ 5 తోటి చేస్తాము, తర్వాత 5 - 1 4 తోటి చేస్తాము, తర్వాత 4 - 1 3 తోటి, తర్వాత 3 - 2 1 తోటి, 2 - 1 1 తోటి. సో అలా మనం ఒక్కొక్క వాల్యూని తగ్గించుకుంటూ వస్తున్నాము. అలా తగ్గించేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రిటర్న్, ఇక్కడ నెంబర్ ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ నెంబర్ ఇంటూ ఫ్యాక్టోరియల్, మళ్ళీ ఇదే ఫంక్షన్ని కాల్ చేసి దాంట్లోకి వెళ్ళి ఒక వాల్యూని తగ్గిస్తున్నాడు. సో 5 అని ఇచ్చేసాం. తర్వాత ఏంటి 5 - 1. సో ఇక్కడ 5 వస్తుంది, -1 అంటే 4. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4ని కాల్ చేస్తుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 కాల్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి రిటర్న్, ఇది ఆల్రెడీ మనకు క్యాలిక్యులేట్ అయిపోయింది ఇంతకుముందు 5, దాని తర్వాత 4 క్యాలిక్యులేట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఫ్యాక్టోరియల్ని కాల్ చేస్తున్నాం. 4 - 1 3. సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1కి వస్తుంది. సో 1కి వచ్చినప్పుడు ఇక్కడ 1 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా రిటర్న్ 1 చేస్తున్నాము. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 అన్నీ కలిపి మనకు ఫైనల్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ వాల్యూని మనం అవుట్పుట్లో ప్రింట్ చేసినట్టయితే మనకు 120 అనేది ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం రికర్సివ్ ఫంక్షన్ అని చెప్తాము. ఈ ల్యాండా అండ్ రికర్సివ్ని నేను మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పడానికి నెక్స్ట్ క్లాస్లో ట్రై చేస్తాను. ఓకే, ఇదైతే మనకు వచ్చేసి కంప్లీట్గా ఫంక్షన్స్ గురించి. సో ఐ థింక్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నట్టున్నాయి ల్యాండా తోటి.
సో ఇవైతే మనం నెక్స్ట్ క్లాస్లో ట్రై చేద్దాం, ఓకేనా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా నా వెబ్సైట్లో కవర్ చేసి పెట్టేశాను. మీరు నా వెబ్సైట్ని ఓపెన్ చేసి చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ అయితే మోస్ట్లీ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ డిఫరెంట్ ఏఐస్ని యూజ్ చేసి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేశాను, ఓకేనా. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వద్దాం.